విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. స్నేహిత, మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆరోగ్యం, పిల్లల చదువు, కుటుంబంలో శాంతి, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ మనసుకు భారం అవుతాయి. మనం మనుషుల దగ్గర అడిగితే కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది నిరాకరిస్తారు. కానీ మన ప్రభువు దగ్గర అడిగితే ఆయన ఎప్పుడూ వింటాడు. బైబిల్లో హన్నా అనే స్త్రీ ఉంది. ఆమెకు సంతానం లేదు. ఆమె మనసులో బాధ, కన్నీళ్ళు, హృదయం నిండిన వేదన. కానీ ఆమె తన అవసరాన్ని యాజకుని దగ్గర చెప్పలేదు, తన భర్త దగ్గర చెప్పలేదు. ఆమె దేవుని మందిరములో కూర్చొని తన ఆత్మను కుమ్మరించింది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడిగింది. ఆ స్త్రీ ప్రార్థన విని దేవుడు సమాధానం ఇచ్చాడు. సమూయేలు అనే గొప్ప ప్రవక్తను ఆమె గర్భంలో ఉంచాడు. ఇది మనకు ఒక సత్యాన్ని చెబుతోంది. దేవుని దగ్గర అడిగిన ప్రార్థన ఒక్కటి కూడా వృధా కాదు. యేసు కూడా చెప్తున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈరోజు మీ హృదయంలో ఏ అవసరమో, ఏ భారమో, దాన్ని మనుషుల దగ్గర కాదు, మన ప్రభువు దగ్గర అడగండి. ఆయన మీ కన్నీళ్లను విని, మీ కడగండ్లను తుడిచి మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన. ప్రభువా, అడుగుతున్న ప్రతి హృదయాన్ని నీవు విని వారికి అవసరమైనది నీవే సమకూర్చుము. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుము. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.